యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కొన్నిసార్లు చాలా మంది ఆర్టిస్టులు కూడా చెప్తూ ఉంటారు ఎడిటింగ్ లో వెళ్ళిపోయింది, సో మంచి క్యారెక్టర్ అనుకున్నాను కానీ సెట్ అంటే అక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా అయిపోయింది అని చెప్పేసి. ఇలా మీరు మిస్ అయిపోయి అరే అని బాధపడిన సందర్భం ఏది, ఏ మూవీకి? లక్కీగా ఇప్పటి వరకు జరగలేదు నాకు అలా. రీసెంట్గా మజాకా సినిమాలో జరిగింది. చాలా మంచి సీన్. నేను హైపర్ ఆది అన్న ఇద్దరం కలిసి చేసాము. ఓకే. సెన్సార్ ఒక ఇష్యూ వచ్చింది. ఓ చిన్న బాలయ్య గారి మీద ఓ చిన్న మ్యాన్షన్ హౌస్ మీద ఓ చిన్న డైలాగ్ ఉన్నది. సో అది చెయ్యాలి అంటే బాలయ్య గారి దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. ఇది పోలీస్ స్టేషన్లో మందు తాగే సీన్ అది. ఓకే ఓకే. చాలా బాగుంటుంది. నేను ఇది నాకు ఇంకో లెవెల్ తీసుకెళ్లే సినిమా అవుద్ది అనుకున్నాను. పోలీస్ స్టేషన్లో పోలీస్ బీర్ తాగడం ఏంటి అనే సెన్సార్ అబ్జెక్షన్ వచ్చింది. దానివల్ల అది కొంచెం తీసాను. ఆ సీన్ మీరు ఇప్పుడు మజాకాలో ఫస్ట్లోనే ఉంటుంది ఆ సీన్. మీరు ఆ సీన్ అబ్జర్వ్ చేస్తే అది ఇన్కంప్లీట్గా ఉంటుంది. ఓకే. ఆ ఎడిట్ వల్ల, అంటే అది ఎడిట్కి స్కోప్ లేని సీన్, అది ఎడిట్ చేసాము, అది అసంపూర్ణంగా ఉంటుంది. మీరు చూసిన తర్వాత నెక్స్ట్ టైం నాకు చెప్పండి చూడండి. ఓకే. అంటే ఏంటి భయ్యా ఏదో అలా అయిపోయింది అని, కానీ యాక్చువల్ కంటెంట్ వేరు. ఓకే. సో నా ఫస్ట్ సినిమా మజాకా, అంటే ఎడిట్లో పోయింది అని బాధపడాల్సి వస్తే ఆ సినిమా గురించి బాధపడాలి. ఇన్ని మూవీస్ చేశారు మీరు, మీకంటూ బ్రేక్ తెచ్చిన మూవీ అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవి గారి ఖైదీ నంబర్ 150. ఆఫ్టర్ దట్ శ్యామ్ సింగరాయ్. చిరంజీవి గారి సినిమా అప్పుడు ఆయన కంబ్యాక్ మూవీ. అందరూ చూస్తున్నారు, మేము అప్పటికేదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఉన్నాం అలా. ఎప్పుడైతే అంత పెద్ద తెర మీద ఆయన సినిమాలో ఆయన కాంబినేషన్ ఫోన్ కాన్వర్జేషన్ అయ్యిందో, ఏంటి చిరంజీవి గారి సినిమా చూసేసాడు వీడు అసలు అని ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ అందరూ చిన్న గోపిచంద్ మల్లేన్ గారు జాత్ డైరెక్టర్ చూసాను నేను చిరంజీవి గారి సినిమాలో గొప్ప విషయంగా అన్నాడు. అయ్యో బాబోయ్, ఆయన అప్పట్లో పండగ చేసుకోను ఏదో సినిమా చేస్తున్నారు. ఓకే. బాగా అనిపించింది. దాని తర్వాత రెగ్యులర్ సినిమాలు జరుగుతున్నాయి. శ్యామ్ సింగరాయ్లో నాని గారి కాంబినేషన్లో సీన్ ఉంటుంది. ఆయన్ని అరెస్ట్ చేయడం చిన్న సీన్, చిన్నది కాదు, అది చాలా ఇంపార్టెంట్ సీన్ సినిమాలో. చెప్పాలి అక్కడ బెంగాల్ది కదా, ఇక్కడే డ్రోన్ తిప్పుతూ ఉంటాడు. అది మీమ్స్ లో కూడా భలే ఫేమస్ అయింది, ఆ అమ్మాయి మీ ఇది అని. ఎప్పుడైతే యాక్చువల్గా నాని అన్న మీద న్యాచురల్ స్టార్ చాలా బాగా చేస్తాడనే ఇది ఆయన ధీటుగా ఉంటుంది నాకు. ఆయనకు అంటే ఆయన డామినేషన్ ఉంటుంది. ఆయన కొంచెం తగ్గుతాడు, నేను కొంచెం ఎక్కినట్టు ఉంటుంది ఆ సీన్. అది ఇంకా నన్ను ఆపలేదు ఇంకా. ఓకే. శ్యామ్ సింగ్ రాయ్ లక్కీగా ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ ద్వారా రాహుల్ అన్న నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన రాహుల్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. థ్యాంక్ యూ. నాకు అది నిజంగా ఒక 2 years ఫుల్ బిజీ పోయాను నేను. ఓకే. వెరీ హ్యాపీ. తర్వాత ఒరేయ్ బుజ్జిగా మన గుండెజారి గల్లంత అయింది డైరెక్టర్ విజయ్ కుమార్ కొండ. విజయ్ అన్న అయితే ఒరేయ్ బుజ్జిగాలో నాకు ఇచ్చిన క్యారెక్టరు, అంటే మీరు అన్నారు కదా పోలీస్ అని, నాలో పోలీస్ని కాకుండా నాలో ఫన్ని చూశారు విజయ్ అన్న. ఓకే. అస్సలు ఆహాలో కరోనా టైంలో అందరు ఇళ్లలో ఉన్నారు, నేను ఒక అద్భుతమైన కామెడీ సీన్ చేశాను అందులో. నేను రాజ్ తరుణ్ అన్న, ఆ సీన్తో నేను రాజ్ తరుణ్ అన్న ఎంత క్లోజ్ అయ్యామంటే డార్లింగ్ అని పిలుచుకునేంత ఫ్రెండ్స్. క్లోజ్. నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన విజయ్ అన్నకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అన్న. విజయ్ అన్న ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అన్న. ఎప్పుడు జీ తెలుగులో అది ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. వారానికి 4 సార్లు జీ సినిమాల్లోనూ జీలోనూ పడుతూనే ఉంటుంది. మా ఫ్రెండ్స్ అందరూ రే మావా నిన్ను చూస్తున్నాం, దేవుని గొప్ప. కానీ మన